మహేష్ కుమార్ గౌడ్తో ఉన్నాము. వరుసగా బీజేపీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపైన స్పందించడానికి సిద్ధంగా ఉన్నాను. నిన్న చూసుకోవచ్చు, అంటే ఈ రోజు కూడా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు, కాలయాపన చేస్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికల మీద, వంటల్లి బీసీలను మోసం చేయడానికి అని చెప్పేసి రామచంద్రరావు ఇంతకుముందు మాట్లాడారు. ఇప్పుడు రామచంద్రరావు మాటల్లో మేము కాలయాపన చేసేది ఉంటే 3 చట్టాలు ఎందుకు తీసుకొస్తాం? రాహుల్ గాంధీ ఆకాంక్ష నెరవేర్చే విధంగా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో స్వాతంత్రం 1930లో సర్వే జరిగితే మళ్ళీ దాదాపు 95 ఏళ్ల తర్వాత తెలంగాణలో మొట్టమొదటి కుల సర్వే జరపగలిగినాం. ఇది కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంది కాబట్టి 3 చట్టాలు ఇచ్చాం, ఒక ఆర్డినెన్స్ ఇచ్చాం, ఒక జీవో ఇచ్చాం. ఇది చిత్తశుద్ధికి ఉంటే ఇస్తారా, లేక మీలా కాలయాపన చేసే రాజకీయాలు చేస్తే ఇస్తారా? ఇలా కాలయాపన మీరు చేస్తూ ఉన్నారు, కేంద్రంలో మీరు ప్రభుత్వంలో ఉన్నారు, అధికారం మీద ఉంది, చట్టాలు చేసి పంపితే గవర్నర్ కేంద్రం పంపిండు, అక్కడ ఎందుకు తొక్కిపెట్టినారు? వాటికి ఫస్ట్ ఈటల రాజేందర్ రామచంద్రరావు జవాబు ఇవ్వాలి. మీ చిత్తశుద్ధి ఏమిటి బీసీల పట్ల? మీరు బీసీ వ్యతిరేకులా కారా? బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా బీసీ వ్యతిరేక పార్టీ, దాంట్లో ఏం అనుమానం లేదు. దాని కారణంగానే ఇవాళ చట్టాలు కేంద్రానికి వెళ్తే తొక్కిపెడతా ఉన్నాయి. ఒక్కరోజైనా మీరు మోడీ గారినో ఇంకెవరినో వెళ్ళి అడిగినారా? తెలంగాణ ప్రభుత్వం ఒక రెడ్డి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి 3 చట్టాలు చేయగలిగినాడు, దానికి మనం మద్దతు ఇద్దాం, బీసీలకు న్యాయం చేద్దామని అడగలిగినారా? ఒక్కరోజు అడిగిన పాపన పోలే. దాన్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసెంబ్లీ మాత్రం ప్రజలు తిరగబడతారు కాబట్టి చట్టానికి ఓటేస్తారు, కేంద్రంలో వెళ్ళి మోకాలు అడ్డిస్తారు. ఈ ద్వంద్వనీతి ప్రజలకు అర్థమైంది. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇన్ని చట్టాలు తేగలిగినాం, ఆర్డినెన్స్ తేగలిగినాం, జీవో ఇచ్చాం, ఎన్నికలకు పోతూ ఉన్నాం. కోర్టు కూడా అనుకూలంగా తీర్పిస్తామని ఆశిస్తూ ఉన్నాం. ఆదిత్య వెంటేజ్ విషయంలో రఘునందన్ రావు ఇప్పుడు మాట్లాడుతూ టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ఎందుకు స్పందించాడు, అదే ఎంఐఎం కాలేజీలో అక్రమ నిర్మాణాల మీద మాత్రం హైడ్రాకు ఎందుకు ఫిర్యాదు చేయరు, ఎందుకు మాట్లాడారని చెప్పేసి మాట్లాడుతుంది. హైడ్రా చక్కగా పనిచేస్తూ ఉంది, అది బీదవాడ దాన్ని కూడా చూసేది లేదు. అక్రమంగా కట్టాలు ఉంటే డెఫినెట్గా కూల్చాల్సిందే. ఆదిత్య విషయంలో ఇప్పుడు ఆయన రేజ్ చేశారు కాబట్టి నాకు కూడా వీడియోలు వచ్చాయి, కొందరు పంపించినారు. దాన్ని కూడా లోతుగా మళ్ళీ పరిశీలించి తప్పుడు కట్టాలుంటే డెఫినెట్గా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ముఖ్యమంత్రిని కోరుతాను. ఆల్మట్టి డ్యామ్ విషయంలో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఊడిపోతుందని చెప్పేసి ఆల్మట్టి ఎత్తు విషయంలో మాట్లాడతలేరు అని చెప్పేసి బీఆర్ఎస్ నేత. ఆల్మట్టి విషయంలో మా ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేయాల్సినంత కూడా చేస్తూ ఉన్నారు. నీటి విషయంలో ఒక బొట్టు కూడా పోగొట్టుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇదివరకే రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టం చేశారు. దీంట్లో ఎలాంటి కూడా బేజాలకు తావుండదు. అన్ని విషయాల్లో మనకు రావాల్సిన హక్కులు కానీ డెఫినెట్గా ప్రొటెక్ట్ చేసుకుంటాం. ఇది కాంగ్రెస్ది అభయహస్తం కాదు, భస్మాసురహస్తం అని చెప్పేసి నిన్న కేటీఆర్ వ్యాఖ్యలు. ప్రజలు వారి మీద భస్మాసురహస్తం ప్రయోగించారు కాబట్టి అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయినారు, పార్లమెంట్ ఎన్నికలు గుండుసున్నా వచ్చింది, రేపు స్థానిక సంస్థలను గుండుసున్నా వస్తుంది. బాకీ ఏ ముఖం పెట్టుకుని బాకీ ఆడేస్తారు? ఈ రాష్ట్రాన్ని బాకీ పాలు చేసిందే టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు. 8 లక్షల బాకీ పెట్టింది ఎవరు ఈ రాష్ట్రం మీద? ఇబ్బడి ముబ్బడిగా బాకీలు తెచ్చి 8 లక్షల బాకీ చేసినటువంటి ఘనత కేసీఆర్ది. వాళ్ళు బాకీ కార్డు గురించి మాట్లాడే అర్హత ఏముంది? ఎక్కడ బాకీ ఉంది కాంగ్రెస్ పార్టీ? నిరుద్యోగులకి 65,000 పై ఉద్యోగాలు ఇస్తే బాకీ పడ్డట, బీద ప్రజానికం తినడానికి సన్నబియ్యం ఇస్తే బాకీ పడ్డట, ఇందిరమ్మ ఇల్లు మీరు కాలయాపన 10 ఏళ్ళు మోసం చేసి డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుంటే మేము ఇందిరమ్మ ఇళ్ళ పేరిట ఇల్లు ఇస్తే బాకీ పడ్డట, ఉచితంగా మహిళలకి బస్సులో ప్రయాణం చేసే హక్కు కలుగజేస్తే బాకీ పడ్డట, సకాలంలో రైతు భరోసా ఇస్తే బాకీ పడ్డట, రైతులకి రుణమాఫీ మీరు 10 ఏళ్ళు 14,000 కోట్లు ఇవ్వలేకుంటే మేము 11 మాసాల్లో 25,000 కోట్ల వరకు రుణమాఫీ చేస్తే బాకీ పడ్డట. ఏ ముఖం పెట్టుకుని బాకీ కార్డులు పెడతారు? ప్రజలు అర్థం చేసుకోరా? ప్రజలు ఇబ్బడిముడిగా బాకీలు చేసి మోసం చేసి కాళేశ్వరం లాంటి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసి ఇలా మీరు ప్రజలు తిరస్కరిస్తే బయట ఉన్నారు. ఇలా ప్రజల గుండెల్లో మేమున్నాం. 40 లక్షల కార్డులు పంచుతారంట, అది కాంగ్రెస్ దుకాణం బంద్ అయ్యే అవకాశం. 40 లక్షల కార్డులు పంచే ముందు 40 లక్షల రేషన్ కార్డుల మాట ఏందో చెప్పాలా? 10 ఏళ్ళుగా 40 లక్షల మంది రేషన్ కార్డులు అప్లై చేసుకుంటే ఒక్క కార్డు ఇచ్చిన పాపన పోలే మీరు. మేము 40 లక్షల రేషన్ కార్డులు ఇవ్వాలి ఇచ్చినాం బీదోళ్ళకి. 1,20,00,000 కార్డులు ఇచ్చి మొత్తం మీద 3 కోట్ల బీద ప్రజలను ఆదుకుంటా ఉన్నాం. మీరు 40 లక్షల కోట్లు వస్తే ఏమవుతుంది? 40 లక్షల రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది, సన్నబియ్యం ఇచ్చిన పార్టీ ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇలా ప్రజలు కాంగ్రెస్ పార్టీని గుండెలో పెట్టుకున్నారు. 80 నుంచి 90% స్థానిక సంస్థ ఎన్నికలు మేము గెలిచి తీరుతాం. ఎట్టి పరిస్థితుల్లో మేము చేసిన సంక్షేమ ఫలితాలే ఖచ్చితంగా, ఆ పథకాలే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదపడతాయని తెలపడం జరిగింది. కెమెరామెన్ వెంకట్తో శేఖర్, గాంధీ భవన్ నుండి.